నమస్సుమాంజలు. మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అవినీతిని, ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంచనాలను నిత్యం ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తే ఇవాళ ముఖ్యమంత్రిగా కావడం, అదేవిధంగా ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే మేడిగడ్డ దగ్గర నాణ్యత లోపించడం వల్ల కృంగిపోవడం జరిగిందో, స్వయంగా మా ఏఐసిసి అగ్రజులు రాహుల్ గాంధీ గారిని తీసుకెళ్ళి అక్కడ పరిశీలించినటువంటి వ్యక్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు. మరి తెలంగాణ ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయల అవినీతికి నిలయంగా మారినందువల్లే ఇది జరిగిందని ఆ రోజు మాట్లాడిన వ్యక్తిగా, బాధ్యత గల తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగించడం జరిగింది. అదొక వైపు. మరొక వైపు గతంలో 2012లో ఆ రోజు తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్న కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర 69 జీవోను సాధించిన కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి తను సాధించిన 69 జీవోను పక్కన పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎస్టిమేషన్నే పూర్తిగా మార్చేసిన ఆ రోజు వ్యతిరేకించిన వ్యక్తి రేవంత్ రెడ్డి తన అధికారంలోకి వచ్చిన 50 రోజుల లోపలనే మా ఎమ్మెల్యేలను అందరినీ కూర్చోబెట్టుకొని 69 జీవోను మళ్ళీ అమలు పరుస్తూ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహుశా ఈ వారం లోపల అధికారిక అనుమతులు కూడా రాబోతున్నాయి. మరి ఈ రెండూ తెలుసుకున్న కేసీఆర్ అయితేనేమి, నిన్న నారాయణపేటలో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇవాళ మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విషం కక్కుతున్నారు. మేము ఈ విలేకరుల సమావేశం ద్వారా ఒకటే ప్రశ్నిస్తున్నాం. కోవిడ్ సమయంలో 2020 మే 5వ తారీఖున 203 అనే ఒక జీవో ఇస్తూ అప్పటిదాకా ఉన్నటువంటి నీటి చోరీని లీగలైజ్ చేస్తూ రోజుకు 80,000 క్యూసెక్కుల నీరును జగన్మోహన్ రెడ్డి గారు తరలించేటప్పుడు, అంటే ఆల్మోస్ట్ 8 టీఎంసీలు ప్రతిరోజు. ఏదైతే కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారో, కాళేశ్వరం కంటే 8 ఇంతల నీటిని ఎక్కువ చోరీ చేస్తుంటే కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక్క మాట మాట్లాడలేదు. అనేక సార్లు అఫెక్స్ కౌన్సిల్ మీటింగులు జరిగినాయి. మీకు బాగా గుర్తుంటుంది, 2020 ఆగస్టు 5న సిడబ్ల్యూసి ఒక అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. దానికి కేసీఆర్ గారు రాను అని ఒక సాకు చెప్పిండు, సెక్రటరేట్కు పూజ చేయాలని. పూజ చేయలే ఆగస్టు 5, 2020 రోజు. దాన్ని మళ్ళీ ఈయన కోసం 19 ఆగస్టు 2020 రోజు అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టిండ్రు. ఎందుకు ఆ 14 రోజులు కాలం దొప్పిండు కేసీఆర్ అంటే, ఈయన ప్రధాన మిత్రుడు మెగా కన్స్ట్రక్షన్స్ కృష్ణారెడ్డి గారు ఆ యొక్క టెండర్ కాల్ఫర్ చేసిండ్రు. ఆగస్టు 16న టెండర్ వేసిండు, 18న టెండర్లు ఓపెన్ చేస్తే అది మెగా కృష్ణారెడ్డి గారికి దక్కింది. 19న అఫెక్స్ కౌన్సిల్కు కేసీఆర్ గారు అటెండ్ అయ్యిండ్రు వర్చువల్గా. మరి 14 రోజులు ఎందుకు అటెండ్ కాలేదంటే, 5వ తారీఖున అఫెక్స్ కౌన్సిల్కు అటెండ్ అయితే మిత్రుడికి టెండర్లు దక్కవని, మిత్రుడికి టెండర్లు దక్కినాక వర్చువల్ మీటింగ్ అటెండ్ అయిన కేసీఆర్ ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి రేపు 13వ తారీఖున నల్లగొండలో మీటింగ్ పెట్టబోతా ఉన్నాడు. ఇందాక మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అనేక నీటి చోరీ జరిగింది. 68% భూభాగం కృష్ణానది ప్రవహిస్తుండడం వల్ల లక్షల ఎకరాలు ఆ నదిలో కొట్టుకుపోయిన భూమి మా తెలంగాణ వాళ్ళది. మరి దీనికి మనకు 484 టీఎంసీల వాటా ఉంది 811 టీఎంసీలలో. మరి మామ అల్లుడు 2015 జూలై 17వ తారీఖు సిడబ్ల్యూసి దగ్గరికి వెళ్ళి, ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆ రోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 299 టీఎంసీల నీళ్ళకు ఒప్పుకున్నది మేం కాదు, ఈరోజు చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా.
పొందుపరిచిండ్రు. మరి 484 టీఎంసీల హక్కును 299కి మీరు తక్కువ చేసి ఒప్పుకున్నారంటే ఆంధ్ర వాళ్ళతో మీరు లాలుచి పడ్డారా లేదా ఒక్కసారి తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఇవాళ చాలామంది కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న సిగ్గులేని ఎమ్మెల్యేలు మాజీ ఇక్కడ నారాయణపేటలో మీటింగ్ జరిగింది. ఏమంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అట మహబూబ్ నగర్ను నిర్లక్ష్యం చేసిందట, కృష్ణానదిని నిర్లక్ష్యం చేసిందట. నేను మీ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా దద్దమ్మలను, జూరాల ప్రాజెక్టు కట్టింది ఎవరు? 11 టీఎంసీల నీళ్లు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించింది. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టించిన కోయిల్సార్ ప్రాజెక్టుకు నీళ్లు సరిపోవని 3.9 టీఎంసీల నీళ్ళు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? నెట్టంపాడు, గుర్రంగడ్డ, భీమా వంటి ఫేజ్ 1 ఫేజ్ 2 భూత్పూర్ రిజర్వాయర్, సంగమండ రిజర్వాయర్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ జిల్లా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిస్తే ఈ ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా కనబడలే గతంలో పనిచేసిన వాళ్ళకు. కాబట్టి ఈరోజు గెలిచిన వెంబడే యుద్ధ ప్రాతిపదికన 2 సార్లు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టిండు. నిన్నగాక మొన్న జడ్చర్ల మరియు దేవరకద్ర ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూర్చున్నప్పుడు నేను కూడా ఉన్నా. ఏదైతే కోయిల్సార్ ప్రాజెక్టుకు సంబంధించి 84 కోట్ల పనిని IVRCL 2006లో విడిచిపెట్టి పోయిందో దాన్ని మళ్ళీ ఈరోజు మా దేవరకద్ర ఎమ్మెల్యే చొరవతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేపు మాపు ఆదేశాలు ఇచ్చి 20,000 ఎకరాల కోయిల్సార్ ఆయకట్టు అదనంగా నీళ్లు పారడానికి ఈ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్న విషయము జిల్లా ప్రజలు గమనించాలి. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలలో ఏమైనా సమస్యలుంటే సూచనలు ఇవ్వాలి. టీఆర్ఎస్ ఆయన ఏదో నన్ను టచ్ చేయలేరు అన్నారు. వేలితో టచ్ చేయడం కాదు, డిసెంబర్ 3వ తారీఖు కాల్తో తన్ని తరిమేసిండ్రు కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, పార్టీని. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కన్స్ట్రక్టివ్గా అంటే అభివృద్ధి పథంలో ఓ 10 ఏళ్లకో 100 ఏళ్లకో పనికొచ్చే పనిని ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వారికి ఏది మాట్లాడడానికి లేకుండా తెలంగాణ ప్రజలను ఒక అభూతంలో మళ్ళీ నెట్టాలని ప్రయత్నమే తప్ప ఎక్కడ కూడా టీఆర్ఎస్కు ప్రజల పట్ల తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదు. థ్యాంక్ యూ.